పల్నాడు జిల్లా చిలుకలూరిపేటలో వైసీపీ ఖాళీ అవుతుందని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు జోస్యం చెప్పారు. అసలు ఆ పార్టీలో ఉండేదెవరో చూసుకుంటే మంచిదంటూ ఎద్దేవా చేశారు. ప్రత్తిపాటి సమక్షంలో పలువురు వైసీపీ నేతలు జాయిన్ అయ్యారు. మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ టీడీపీలోకి ఆహ్వానించారు. వారందరికీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. వారితో పాటు నేను కూడా పయనించాలన్న ఒక ఉద్దేశం తప్పితే నాకు ఇంకెక్కడా ఎటువంటి ప్రేరేపణ కానీ ఇంకోటి కానీ లేదని తెలియజేస్తూ, మరి నేనైతే తెలుగుదేశం కార్యకర్తలకి, వైసీపీ కార్యకర్తలకి, చిలుకలూరిపేట పట్టణ ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియజేసేది ఏమిటంటే, అన్ని చోట్ల గౌరవింపబడ్డా, మరి ఈరోజు ఒక నాయకుడిగా వారు అడిగిన దాన్ని నేను ఒబే చేశాను తప్పితే నాకు ఎటువంటి వ్యక్తిగత ఆపేక్ష లేదు. మరి మీరందరూ కూడా, పేట ప్రజలందరూ కూడా ఇది అర్థం చేసుకుని ఒక నాయకుని ప్రక్కన పనిచేయాలన్న ఉద్దేశంతో నేను చేరుతున్నాను. వారితో కలిసి పనిచేస్తాను. నేనైతే వారికి లాయల్గా ఉంటాను. నేను మాట్లాడిన మాటలు ఏమైనా తప్పుంటే మీరందరూ కూడా క్షమించండి. వారితో